వరుడైన క్రీస్తుతో వధువు సంఘంగా మన వివాహంలో ఆయనను కలుసుకోబోతున్నాం కనుక మీ దగ్గర పాటల పుస్తకం ఉంటే 24వ పాట, వివాహమే సృష్టికి ఆధారం, అది దేవుని దృష్టికి అనుకూలం అనే పాట. ఈ దాసులు నేను వివాహాలు చేసే సమయంలో ఇది ఉపయోగకరంగా ఉండాలని ఆత్మ ప్రేరణతో రాసి మాకు ఇచ్చారు. ఆ పాట మీకు నేర్పించి నేను వాక్యాన్ని అందిస్తాను. వివాహమే సృష్టికి ఆధారం, సృష్టికి ఆధారం, వివాహమే సృష్టికి ఆధారం, అది దేవుని దృష్టికి అనుకూలం. వివాహ విలువలు తెలియని వారు దేవునిచే ప్రేమించబడరు. వివాహమే సృష్టికి ఆధారం, అది దేవుని దృష్టికి అనుకూలం. వివాహ విలువలు తెలియని వారు ఏదేను వనములో ఆదాము వివాహం, సములో గొర్రెపిల్ల వివాహం. ఏదేను వనములో ఆదాము వివాహం, పరలోకములో గొర్రెపిల్ల వివాహం. పవిత్ర వివాహంలో పాల్గొనువారు, పవిత్ర వివాహంలో పాల్గొనువారు విడువరు ఎన్నడు ఒకరినొకరిని, విడువరు ఎన్నడు ఒకరినొకరిని. వివాహమే సృష్టికి ఆధారం, అది దేవుని దృష్టికి అనుకూలం. వివాహ విలువలు తెలియని వారు, వివాహ విలువలు తెలియని వారు దేవునిచే ప్రేమించబడరు. దేవునిచే ప్రేమించబడరు. భార్యను ప్రేమించుటయే దేవుని ప్రేమించుటయే, భర్తకు విధేయురాలు దేవునికి విధేయురాలు. భార్యను ప్రేమించుటయే దేవుని ప్రేమించుటయే, భర్తకు విధేయురాలు దేవునికి విధేయురాలు. భార్యాభర్తల సంబంధములలో, భార్యాభర్తల సంబంధములలో సృష్టిలో దేవుని ఉద్దేశ ఫలము, సృష్టిలో దేవుని ఉద్దేశ ఫలము. వివాహ విలువలు తెలియని వారు, వివాహ విలువలు తెలియని వారు దేవునిచే ప్రేమించబడరు. దేవునిచే ప్రేమించబడరు. వివాహమే
జీవితాంతము సంతోషించెదరు జీవితాంతము వివాహ విలువలు తెలియని వారు వివాహ విలువలు తెలియని వారు దేవునిచే ప్రేమించబడరు దేవునిచే ప్రేమించబడరు వివాహమే సృష్టికి ఆధారం అదే దేవుని సృష్టికి అనుకూలం వివాహమే సృష్టికి ఆధారం అదే దేవుని సృష్టికి అనుకూలం వివాహ విలువలు తెలియని వారు వివాహ విలువలు తెలియని వారు దేవునిచే ప్రేమించబడరు దేవునిచే ప్రేమించబడరు వివాహమే సృష్టికి ఆధారం అదే దేవుని సృష్టికి అనుకూలం. థ్యాంక్ యూ. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం విందాం. ఒక చిన్న కుగ్రామంలో 1948వ సంవత్సరం ఒక పిచ్చి మనస్తత్వం కలిగిన తండ్రికి సుగుణాలు కలిగిన ఒక తల్లికి ఒక వ్యక్తి పుట్టాడు. ఆ వ్యక్తి భూమి మీద చాలా సంవత్సరాలు బ్రతికాడు. మొన్న ఫిబ్రవరి 11వ తారీఖున ప్రభు సన్నిధిలో వెళ్ళాడు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని గురించి తెలిసిన అనేకులు అనేక సాక్ష్యాలు చెప్పారు. ఆ సాక్ష్యాల్లో నుండి వెలువడింది మంచిదనం. హల్లెలూయా. ఇదేనా మన వాక్యాంశం, మంచిదనం, గుడ్నెస్. సాక్ష్య జీవితం లేకపోతే మంచితనం బయటికి రాదు. హల్లెలూయా. మనలో ఉన్న మంచితనమే ఇతరులు సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రేరేపిస్తుంది. ఈ దిన వాక్యాంశం మంచితనం. ఇట్ ఈజ్ ఏ ప్రాక్టికల్ థీమ్. ఇది విని విడిచిపెట్టి వెళ్ళేది కాదు. 1948 సంవత్సరంలో ఒక కుగ్రామంలో సాయంకాల సమయం ఒక సేవకుడు నా గృహానికి వచ్చాడు. ఆ ముందు కూర్చుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తన తల్లిదండ్రులు పిచ్చి మనస్తత్వం కలిగిన తండ్రి, సుగుణాలు కలిగిన ఒక తల్లికి పుట్టిన కుమారుడు అని చెప్పాడు. ఆ సాక్ష్యంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వ్యక్తిని గురించి ఒక కుమారుడు చెప్పాడు. అతడు ఇతరుల శ్రేయస్సు కోరి బ్రతికినవాడు. తన కోడలకు ఆమె చెప్పింది, మరుగున పడి మెరిసిన ముత్యం అని చెప్పింది. ఒక దైవ సేవకుడు చెప్పాడు నాతో, ఇతరులు చెప్పమంటే చెప్పే మాటలా ఇవి అని చెప్పాడు. ఇంకొక దైవ సేవకుడు దైవ స్వభావం గలవాడని చెప్పాడు. ఇంకొక వ్యక్తి చెప్పాడు ఆకలి తీర్చిన వాడని చెప్పాడు. ఇంకొక వ్యక్తి చెప్పాడు చనిపోయే స్థితిలో రోగం బాగు చేసిన వాడని చెప్పాడు. ఇంకొక వ్యక్తి చెప్పాడు అతడు జ్ఞాన సంపూర్ణుడు అని చెప్పాడు.
ఇంకొక అతను చెప్పాడు, అతడు నాకు క్రమశిక్షణ నేర్పిన వాడని చెప్పాడు. స్థానిక సంఘ కాపరి చెప్పాడు, వ్యక్తిగత క్షేమం సంఘ క్షేమం కోరినవాడు అని చెప్పాడు. ఒక వ్యక్తి జీవితంలో చనిపోయిన తరువాత సాక్ష్య జీవితంలో వెలువడే మాటల వెనుక ఆ వ్యక్తి యొక్క మంచితనం వెలువడింది. ఇక్కడ కూర్చున్న మనం సజీవులు అంటారు అన్నమాట. ఎవరో సజీవులు. మన జీవితం ఉద్దేశం గుర్తెరిగినప్పుడు మన భక్తి జీవితాన్ని మనం మెరుగు చేసుకుంటాం. కారణం ఏంటంటే సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి. ఆ వ్యక్తి తల్లిదండ్రులైతే పిచ్చి మనస్తత్వం కలిగిన వాడట, తల్లి సుబుద్ధి కలిగినదట. ఆ వ్యక్తికి పుట్టిన కుమారుడు ఈ లోకాన్ని విడిచినప్పుడు సాక్ష్యం వెనుక దొరికినది ఒకటే, మంచితనం. అందరిలాగానే ఆ వ్యక్తి కూడా కుటుంబం, ఆస్తి పాస్తులు, హోదా, ఘనత కలిగి ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి మంచితనం నిలిచి ఉంది. హల్లెలూయా. ఒక సేవకునిగా ఆ వ్యక్తిని కూర్చి విన్న తరువాత నా జీవితం ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ ఆ మంచితనం సంపాదించుకోవడానికి బ్రతకాలనుకున్నాను. హల్లెలూయా. పాస్టర్ గారు అంశం ఇచ్చారు. ఆ పాంప్లెట్ ఎవరో ఒక అబ్బాయి తెచ్చాడు, ఆ పాస్టర్ గారికి ఇచ్చారు. అది నిన్న సాయంత్రం నా చేతికి అందింది. ఉదయకాల సమయం పాస్టర్ గారు ఫోన్ చేశారు. సాయంకాల సమయం ప్రియ పెద్దలు దేశీ గారు కూడా ఫోన్ చేశారు. ప్రియ సహోదరి రజనీ గారు చేశారు. ఈ మంచితనం గురించి ఆలోచిస్తుంటే చాలా గంభీరమైన సత్యాలు దేవుడు మనతో మాట్లాడటానికి, ఈ అల్పుడనైన దీనదాసుడైన నన్ను ఆయన సిద్ధపరిచాడు. ఒక ఆవుకట ఒక రోగం వచ్చిందట. ఆ ఆవుకు వచ్చిన రోగాన్ని బట్టి పశువుల డాక్టర్ గారిని పిలిచాడట ఆవు యజమాని. ఆ డాక్టర్ గారు వచ్చి ఆ ఆవు రోగం పోవడానికి చాలా మందులు రాశాడు. ఆ మందులన్నీ కూడా ఆ వ్యవసాయకుడు, ఆవు యజమాని కొన్నాడు. ఆ డాక్టర్ గారు అది ఎలా అయ్యాలో చెప్పలేదు. ఇతడికి ఒక ఐడియా వచ్చింది. ఒక చిన్న వాటర్ ట్యూబ్ లాంటివి తీసుకుని ఆవు నోట్లో పెట్టాడు. మిగిలిన టాబ్లెట్స్ అంతా కూడా ఆ కట్ చేసిన పైపు అవతల నుండి టాబ్లెట్లు పంపించి అవతలికి వెళ్ళి ఊదేద్దాం అనుకున్నాడు. టాబ్లెట్లు అన్నీ దాంట్లో పెట్టి ఆవు నోట్లోకి ఊదేద్దాం అనుకునే లోపులో ఆవే ఊదేసింది సడన్గా. ఇప్పుడు ఆ టాబ్లెట్లు ఎవరి నోట్లోకి వెళ్ళిపోయాయి? రోగముతో ఉన్న ఆవు నోట్లోకి వెళ్ళేదానికంటే ఊదేద్దాం అనుకున్న అతని నోట్లోకి వెళ్ళిపోయాయి. వాక్యం కూడా అంతే. బోధిస్తున్న నాకు ఈ రాత్రి మంచితనం కావాలి. నేను ఊదేసి వెళ్ళిపోయేవాడిని కాదు. మీకు అర్థమవుతుంది. ఆ మంచితనం నేర్చుకోవాలి. వింటున్న మీరు కూడా ఆ మంచితనం నేర్చుకోవాలి. చాలా మంచి అంశం, చిన్నదే మంచితనం. కానీ నేర్చుకోవడానికి ఈ మాట మీరు అంతా అంటారా? జీవితం చాలదానండి. జీవితం. వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. నేను చదువుతాను. మైక్లో మాకు డిస్టర్బెన్స్ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. వితౌట్ మైక్ చదవండి. వితౌట్ మైక్ చదవండి. మైక్ రండి.
నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి. పౌలు భక్తుడు రోమా సంఘమునకు లేఖ రాస్తున్నాడు. వారి ఆధ్యాత్మిక పరిపక్వతను చూచి, స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆ ఆధ్యాత్మిక పరిపక్వతలో ఈ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఏమంటున్నాడంటే, మీరు మంచితనముతో నిండి ఉన్నారు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, సమస్త జ్ఞానముతో నిండి ఉన్నారు. మూడవది, ఒకరికొకరు బోధించుకోవడానికి సమర్థులుగా ఉన్నారు. తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం మంగళగిరి ఆనాడు రోమా సంఘం ఏ రీతిగా పౌలు భక్తుడు ఆధ్యాత్మిక పరిపక్వతలో ఈ 3 విషయాలు గుర్తించాడో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 విషయాలు కూడా మనలో గుర్తిస్తూ, మీరు మంచితనముతో నిండి ఉన్నారు, మీరు సమస్త జ్ఞానముతో నిండి ఉన్నారు, మీరు ఒకరినొకరు బోధించుకోవడానికి సమర్థులుగా ఉన్నారు. రాత్రి దైవ సన్నిధిలో మన వినబోయే అంశము మంచితనం. ఈ మంచితనాన్ని గురించి మనం ఒక 3 మాటలు మన మనసులోకి తెచ్చుకుంటే, నాలోని మంచితనం, గుడ్నెస్ ఇన్ మీ, నాలోని మంచితనం. ఇతరులలోని మంచితనం, గుడ్నెస్ ఇన్ యువర్స్, ఇన్ అదర్స్, ఇతరులలోని మంచితనం. మూడవది, దేవుని మంచితనం, గాడ్స్ గుడ్నెస్. నాలోని మంచితనం, మీరు నన్ను పై చూపులకు చూచి అరుణ్ కుమార్ పాస్ట్ గారు చాలా మంచివాడు అనుకోవచ్చు. ఇతరుల మంచితనం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఒక దైవదాసునిగా నేను మిమ్మల్ని అందరినీ మంచి వాళ్ళు అంటాను. కారణం ఏంటంటే, మన మందిరానికి వచ్చాం, చేతిలో బైబిల్ ఉంది, మన వ్యక్తిత్వాన్ని బట్టి మనం అనం, కానీ మన వేషాన్ని బట్టి మనం మంచి వారంగా ఉంటాం. దేవుని మంచితనం మూడవది. ఈ 3 విషయాలు కూడా మనం ఆలోచన చేస్తే, నాలోని మంచితనం అది మార్పు చెందేదిగా ఉంటుంది. నాలోని మంచితనం మార్పు చెందేదిగా ఉంటుంది. మీలోని మంచితనం కూడా అది మార్పు చెందేదిగా ఉంటుంది. కానీ దేవునిలో మంచితనం మార్పు చెందది. హల్లెలూయా, మంచిది. ఆయనలోని మంచితనం మార్పు చెందదు. ఇప్పుడే మా పాస్టర్ గారు మందిరంలో వాక్యం చెప్తూ ఆమె చెప్పిన మాట, ఆత్మీయముగా ఎదిగేటువంటి ఒక సహోదరుడు లోకములో పడిపోయాడు అని కుటుంబం బాధపడుతుందని చెప్పి ప్రార్థన చేశాడు. అంటే మనిషి వ్యక్తిగత జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, మానసిక జీవితంలో ఎప్పుడు మన మంచితనాన్ని మనం కోల్పోతామో మనకు తెలియదు. అందుకని ఈ 2026 సంవత్సరంలో ఒక గొప్ప అంశం ద్వారా మనం ఎదగబోతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మంచితనం మనలోనికి రావాలంటే, యేసుక్రీస్తు మన జీవితంలోనికి వస్తే మన జీవితం అంతా కూడా మంచితనంతో నిండి ఉంటుంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి మనిషికి కూడా ఒక 3 అనుభవాలు ఉంటాయి. గతించిన అనుభవం, వర్తమాన అనుభవం, భవిష్యత్తు కాల అనుభవం. గతించిన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనలో ఏ మంచి కనపడదు. జాగ్రత్తగా వినాలి మాట. గతించిన అనుభవం, తల్లిదండ్రుల మాట వినని వ్యక్తిగా ఉండేవాడిని. గతించిన అనుభవం, కోపంతో ఉండేవాడిని. గతించిన అనుభవం, గర్వ స్వభావంతో ఉండేవాడిని. ఎప్పుడైతే యేసుక్రీస్తును నా జీవితంలో నేను కలిగి ఉన్నానో, అప్పుడు నా జీవితంలో మంచితనం వచ్చింది. హల్లెలూయా. 2001వ సంవత్సరం హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చిలో రెవరెండ్ డాక్టర్ జి శామ్యుల్ గారి ద్వారా యేసుక్రీస్తును దేవుని రక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిసం పొందిన పిదప నాటి నుండి నేటి వరకు ఆ పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించే కృప
దేవుడు నన్ను సేవకు పిలిచిన నాటి నుండి సేవా ప్రతిష్ఠితుడిగా ఉన్న తరువాత నా జీవితాన్ని ఇంకా పవిత్రతలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఇది నేను చెప్తే మీకు అర్థమవుతుంది, కానీ నాలోని మంచితనం గమనించే గొప్ప దేవుడు ఉన్నాడని నేను భయపడుతూ బ్రతుకుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా గడిచిన అనుభవం ఉంది, వర్తమాన అనుభవం ఉంది, భవిష్యత్తు అనుభవం ఉంది. బైబిల్లో మనకు పరిచయం ఉన్న వ్యక్తి సౌలు అనే వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. ఆ వ్యక్తి పౌలుగా మార్చబడక వరకు తన గూర్చి చెప్పే మాటలు ఏంటంటే, నేను హానికరుడును, హింసకుడును, దూషకుడును, అవిశ్వాసిని అని చెప్పి తనకున్నటువంటి గర్వస్థితి అంతా చెప్పాడు. నేను హెబ్రీయుడిగా ఉన్నాను, పరిసయుడిగా ఉన్నాను, బెన్యామీను గోత్రీయుడిగా ఉన్నాను, ఇటువంటి గర్వ స్వభావం అంతా చెప్పాడు. ఇప్పుడు వర్తమాన అనుభవంలో తనలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వర్తమాన అనుభవంలో తను చెప్తున్న మాట ఏంటంటే, గడిచిన కాలంలో నేను కలిగిన ఘనతలన్నీ కూడా అవి నాకు లాభకరంగా లేవు. వాటన్నిటినీ కూడా నేను పెంటతో సమానంగా చేసుకున్నాను. ఒకప్పుడు నేను జ్ఞానవంతుడినే, ఒకప్పుడు సమృద్ధి గలవాడనే, ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు గలవాడనే. ఇప్పుడు నేను గతానుభవంలో నుండి ఇదిగో ప్రస్తుత అనుభవంలోకి వచ్చాను. నేను క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను, క్రీస్తును సంపాదించుకున్నాను. ధర్మశాస్త్రమును బట్టి కాదు, క్రీస్తు నుండి వచ్చే నీతిని కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఒకప్పుడు హానికరుడు, ఇప్పుడు క్రీస్తును సంపాదించిన వాడు. ఒకప్పుడు దూషకుడు, ఇప్పుడు క్రీస్తులో ఉన్న నీతిని ఆపాదించుకున్నవాడు. ఇక్కడ కూర్చున్న మనం ఇటువంటి అనుభవాలు కలిగి ఉంటాం. గడిచిన అనుభవం భయంకరమైన అనుభవం, ప్రస్తుత అనుభవం దేవునిలో ఎదిగే అనుభవం, భవిష్యత్ అనుభవం ఏంటంటే పౌలు చెప్తాడు, ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం పొందాలని నేను గురి వద్దకు పరిగెత్తుతున్నాను. ఇంత గొప్ప మాట అండి. దేవుని మాటలు కంటత చేస్తాం. ఈ గుడ్నెస్ అనేటువంటి థీమ్, ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్ థీమ్. నా జీవితానికి నేను అన్వయించుకుంటేనే కొన్ని అంశములు ఏంటంటే విశ్లేషణాత్మకంగా వింటాం, దానిలో సందేశమేమి మనకు దొరకదు, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం వస్తుంది. కానీ మంచితనం అనే అంశం ద్వారా మన జీవితాలు ఎలా ప్రయోజనకరముగా మార్చుకోవాలో నేర్చుకునే ఒక గొప్ప అనుభవం ఈ అంశం ద్వారా దేవుడు నేర్పబోతున్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఉన్నతమైన పిలుపు, హైకా ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం పొందాలని గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. ఒక పేద ఇంటిలో పుట్టినవాడు, ఒక పిచ్చి వ్యక్తిత్వం కలిగిన తండ్రికి, ఒక సుబుద్ధి కలిగిన తల్లికి పుట్టిన కుమారుడు మరణించిన తరువాత సాక్ష్యం వెలువడితే ఆ సాక్ష్యం వెనుక అతని మంచితనమే కనపడింది, కానీ ఏ వ్యక్తి కూడా తనలో చెడు ఉందని చెప్పలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమం, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత తనకుతో నాకున్న రక్త సంబంధం కట్ అయిపోయింది, కానీ నా పరలోకపు తండ్రి తనను బలపరిచిన ఆ మంచివన్నీ కూడా ప్రతిదినం నా హృదయంలో ఉంచుకొని అలా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం ముందుకు సాగిపోదాం. పౌలును దేవుడు పిలిచాడండి. పౌలు దేవుని పిలిచినప్పుడు తన పిలుపును, పరిచర్యను, సువార్తను తీవ్రముగా తీసుకున్నాడు. దేవుడు నన్ను కూడా పిలిచాడు, ఆయన పని కొరకు పిలిచాడు. సెక్యులర్ జాబ్లో నేను ఎంతో సంపాదించగలను నాకున్న జ్ఞానాన్ని బట్టి, కానీ దేవుని పరిచర్య కొరకు నన్ను పిలిచిన తరువాత దేవునికి ఇష్టమైన ప్రజలే, వారు దేవునికి ఏర్పాటులో ఉన్న వారి కొరకు నేను చేయగలిగిన ప్రయాసంతా కూడా చేయగలిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చేటువంటి ఆ బహుమతి గొప్పదని ఇచ్చి ముందుకు సాగిపోతున్నాడు. సేవలో కూడా ఎన్నో గొప్ప అవకాశాలు నాకు వచ్చారు, కానీ పిలిచిన ప్రభు ముందు తల ఉంచి ఆయన ఏ రీతిగా నడిపిస్తాడో ఆ రీతిగా నడిస్తేనే నాలో మంచితనం నిలిచి ఉంటుంది. లేకపోతే
చెడ్డ స్వభావంతో ఏదో చేయాలని పరుగులు తీస్తే ఆ పిలుపును నిరర్ధకం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రాత్రి నేను క్లుప్తంగా కొన్ని మాటలు మీకు చెప్తాను. మీరేం కంగారు పడదు. పాస్టర్ గారు సూట్ వేసుకున్నాడు, సూటుకు తగినట్లుగా గంటన్నర చెప్తే ఆ పని ఏమవుతుంది అనుకోవద్దు. ఈ సూట్ ఏంటంటే హ్యాంగర్గా తగిన వేసుకున్నానంటే వేరేం కాదు. ఒక పాస్టర్ గారు 10 నిమిషాల కన్నా ఎక్కువ ప్రసంగం చేయట్లేదట. సంఘస్థులు అందరూ అడిగారట, ఏంటి పాస్టర్ గారు 10 నిమిషాలకే ప్రసంగం ముగించేస్తే ఎట్లా అన్నారట. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నాడంటే, అయ్యా ఏమి లేదు, నా పళ్ళన్నీ కదిలిపోయాయి, ఎక్కువ మాట్లాడితే ఊడిపోయేటట్టున్నాయి అన్నాడట పాస్టర్ గారు. అప్పుడు సంఘ పెద్దలు అందరూ ఏం చేశారంటే కొంచెం డబ్బులు పోగేసి పాస్టర్ గారికి ఇచ్చి, మీరు దంత వైద్యుల దగ్గరికి వెళ్ళండి, ఆ పళ్ళు బాగు చేయించుకుని రండి అని చెప్పారట పాస్టర్ గారు. పాస్టర్ గారు నేరుగా దంత వైద్యుల దగ్గరికి వెళితే ఆ దంత వైద్యుడు కూడా ఆ చిచ్చి విశ్వాసే. పాస్టర్ గారు చూసి, ఏంటి పాస్టర్ గారు ఇట్లా వచ్చారంటే, ఏం లేదయ్యా, ప్రసంగం 10 నిమిషాల నుంచి చెప్పడం లేదు, సంఘ పెద్దలను ప్రేమించి కొంచెం డబ్బులు ఇచ్చారు, ఈ పళ్ళు సంగతి ఏంటో చూపించంటే ఆయన పళ్ళన్నీ కూడా చక్కగా కట్టేయడానికి పీకేసి పళ్ళని కొత్త పళ్ళ స్థానంలో మంచిగా పళ్ళు ఆది తీసుకుని పంపించేశాడు. పాస్టర్ గారు వచ్చేసాడు. మళ్ళీ వారం ఆగి వెళ్ళిన తర్వాత ఆ దంత వైద్యుడు విశ్వాసి పాస్టర్ గారిని చూసి ఆయన ఉన్న బిజీలో తన అసిస్టెంట్కి అప్పు చెప్పాడట పాస్టర్ గారి పని. అయ్యా మా పాస్టర్ గారు పోయిన వారం వచ్చాడు, పళ్ళన్నీ ఆది తీసుకుని అక్కడ పెట్టాను, పళ్ళు అమర్చేయి అని చెప్పాడట. ఆ దంత వైద్యుడు కూడా కంగారుగా మా సార్ చెప్పాడని ప్రత్యేకంగా అక్కడ ఉన్న పళ్ళ సెట్ తీసి పాస్టర్ గారికి పెట్టేసాడు. పాస్టర్ గారు పళ్ళు సెట్ పెట్టుకున్నాడు, చాలా బాగున్నాయి, వచ్చి ప్రసంగం మొదలు పెట్టాడు. ఆదివారం 10 నిమిషాలు చెప్పేవాడు, గంటన్నర చెప్పినా వదలట్లేదట. ఇదేంటి పాస్టర్ గారు 10 నిమిషాలతో ముగిస్తున్నాడు అనుకుంటే, పళ్ళు బాగు చేయించుకుంటే గంటన్నర చెప్తున్నాడని ఒకవేళ కరువు పట్టున్నాడేమో, పోనేలేండి ఒక వారం అనుకున్నారట. 2వ వారం కూడా అదే పని, గంటన్నర. 3వ వారం మళ్ళీ కూర్చోబెట్టి అడిగారట పాస్టర్ గారు, అయ్యా ఏంటి గంటన్నర చెప్తున్నావు ప్రసంగం అంటే, ఏమో నాకు తెలియదయ్యా, కొత్తగా ఈ పళ్ళు కట్టించిన తర్వాత తెలియకుండానే చెప్పేస్తున్నాను అన్నట్టు పాస్టర్ గారు. అప్పుడు సంఘ పెద్దలు ఏం చెప్పారంటే, పాస్టర్ గారు ఎందుకన్నా మంచిది ఒకసారి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చెప్తాడో అని పంపించారట. పాస్టర్ గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు పాస్టర్ గారికి ఎదురుగా వచ్చి, అయ్యా అయ్యా తప్పు అయిపోయింది, చాలా పొరపాటు చేశా అని చేతులు కొట్టి బ్రతిమలాడుతున్నాడంట. పాస్టర్ గారు ఏమైంది చెప్పండి అయ్యా, ఏమైంది చెప్పండి అయ్యా అంటే ఆ డాక్టర్ గారు చెప్పాడట, మీ పళ్ళు అక్కడే పెట్టి మా అసిస్టెంట్ ఆడవాళ్ళకి కట్టే పళ్ళు నీకు పెట్టేసాడు. ఎవరి పళ్ళు పెట్టాడట? ఆయన పళ్ళు అక్కడే పెట్టి ఆడవాళ్ళ పళ్ళు పెట్టేశాడు. ఆడవాళ్ళ పళ్ళు పెట్టుకున్న దగ్గర పాస్టర్ గారు ఎంతసేపు చేస్తాడు ప్రసంగం. ఇప్పుడు నా పళ్ళు నాయే, నేను ఆడవాళ్ళ పళ్ళు పెట్టుకోలేదు. మిమ్మల్ని 9:30కి సభ 9ంటికి వేరు కానీ ముగింపు 9:30. ఓకే, 9:30లో దేవుని వాక్యం ముగిద్దాం. మంచిది. ఇప్పుడు మంచితనం మనలోనికి రావాలంటే మనం ఒక 3 విషయాలు తెలుసుకుందాం వాక్యంలో. మంచితనానికి గ్రీకులో వాడిన పదం అగతోసునే అన్నారు. మంచితనములకు గ్రీకులో అగతోసునే అన్నారు. గ్రీకు పదాలు ఎందుకు చెప్తామంటే, ఈ క్రొత్త నిబంధన గ్రీకు మూల భాషలో నుండి మనం చదువుకునేటువంటి మాతృభాషలోనికి అనువదించబడ్డాయి కనుక గ్రీకు పదం క్రొత్త నిబంధనకు, పాత నిబంధనేమో హెబ్రీ పదాలు ఉంటాయి. హెబ్రీ పదాలు పాత నిబంధనలో దైవ సేవకులు వేదాంత విద్యను అభ్యసిస్తే ఆ మాటలు చెప్తారు. ఇప్పుడు మంచితనములకు గ్రీకులో అగతోసునే అన్నారు. ఇప్పుడు మనకు మంచితనం మనలో వ్యక్తం అవ్వాలంటే ఒక 3 విషయాలలో మనం ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఈ మంచితనం అంటే ఏంటో ఒక 3 విషయాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి
కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చూడండి, మంచితనం ఉట్టిపడాలంటే అనండి అందరూ మాట, మంచితనం ఉట్టిపడాలంటే మనము ఎలా ఉండాలి అంటే సత్యము నీతి విషయాల్లో రోషం కలిగట, దుష్టత్వం పట్ల ద్వేషం కలిగి ఉండాలి. సత్యము నీతి విషయాలలోనేమో రోషం కలిగి ఉండాలి, దుష్టత్వం పట్ల ద్వేషం కలిగి ఉండాలి. అప్పుడే మనలోకి ఏమొస్తుంది చెప్పండి? మంచితనం వస్తుంది. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా ఒక మాటలో చెప్పేస్తున్నాం. కరుణాహృదయులై క్షమాభావం కలిగి ఉంటే మనలో మంచితనం బయటికి కనబడుతుంది. కరుణాహృదయం ఉండాలి, క్షమాభావం ఉండాలి కదా. బైబిల్లో మనందరికీ తెలుసు, ఒక అతడు ఉన్నాడు నాబాలు. ఆ నాబాలును గురించి మనం విన్నాం. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలోకి వస్తే ఈ నాబాలును గురించి బైబిల్లో ఉంది. ఈ నాబాలును గురించి చదువుకునే మాటలు అక్కడ చదివితే తన యొక్క వ్యక్తిత్వం, తన కుటుంబ నేపథ్యం, అతడు మయోను అనే ప్రాంతంలో కరిమేలు ప్రాంతవాసిగా ఉన్నాడు. అతడు కాలేబు సంతతిగా ఉన్నాడు. అతడు ఎలాంటి వాడు అంటే భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినవాడుగా మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క నాబాలు ఎలాంటి వాడు అని అంటే అతడు భాగ్యవంతుడిగా ఉన్నాడు. 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి. మొదటి సమూయేలు 25వ అధ్యాయం. అతనికి ఒక భార్య ఉంది, అబీగయలు. ఆమె సుబుద్ధిగా ఉంది, ఆమె రూపసిగా కూడా ఉంది. అయితే ఈ నాబాలట మోటివాడు, దుర్మార్గుడుగా ఉన్నాడు. ఇక్కడ మనం వాక్యాన్ని వింటున్నాం. మంచితనం రావాలంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, కరుణాహృదయులై ఉండాలి, క్షమాభావం కలిగి ఉండాలి. ఏంటంట? కరుణాహృదయం, క్షమాభావం. అందరూ చెప్పండి, మంచితనం కావాలంటే ఏమేమి ఉండాలంట? కరుణాహృదయం, క్షమాభావం. ఇప్పుడు ఈ నాబాలు దుర్మార్గుడుగా ఉన్నాడు, మోటివాడిగా ఉన్నాడు, ఆస్తిపరుడే. చాలామంది అంటారు కదా, ఎంత ఆస్తి ఉంటే ఏమండి, వాడంత మూర్ఖుడు ఇంకొకడు, వాడిలో ఏ మంచితనం లేదు. దైవ సన్నిధిలో కొన్ని మాటలు నేను ఇక్కడ రాసుకున్నాను. ఏ మాటలు అంటే మంచితనం మంచి వస్త్రధారణను బట్టి గుర్తించలేము, మంచి మాట నేర్పరితను బట్టి, నేర్పరితనమును బట్టి గుర్తించలేము, సుగంధ తైలములను ఉపయోగించుటను బట్టి. చాలామంది సెంటు కట్టుకుంటారు కదా, ఈయన ఎంత సెంటు వాసన వస్తున్నాడు అంటారు కదా, కానీ ఆయన దగ్గర ఏముండదు మంచిదనం. ఈయన ఎంత తీపి మాటలు మాట్లాడుతున్నాడు, కానీ అతనిలో ఈయన ఎంత మంచి బట్టలు వేసుకున్నాడు, కానీ ఆయనలో ఇంకా కొన్ని మాటలు రాశారు. ఇతడు ఎక్కువ బంగారం ధరించాడు, కానీ బంగారం ధరిస్తే ఏముంటుందా? ఇంకొక రాశారు ఏంటంటే ఈయన చాలా పెద్ద ఇల్లు కట్టాడు, చాలా పెద్ద కారు కట్టాడు, ఆ ఇంటిలో డబ్బు కూడా ఉంటుంది, కానీ అతను ఏం లేదంట. నాబాలు కూడా అలాంటివాడే. కానీ మంచితనం రావాలంటే కరుణాహృదయం కలిగి ఉండాలి, క్షమాభావం కలిగి ఉండాలి. ఇది మన హృదయంలో భద్రం చేసుకుందాం. నాబాలు మంచి భార్యని కలిగి ఉన్నాడు, ఆస్తిపరుడు, కానీ అతని గురించి దుర్మార్గుడు అని రాయబడింది, మోటివాడు అని రాయబడింది. గొర్రెలు బొచ్చు కత్తిరించు సమయాన దావీదు నాబాలుకు సహాయం చేశాడని, దావీదుకు అవసరమైనప్పుడు నాబాలు దగ్గరకు దావీదు పని వారిని పంపించాడు. దావీదు పంపించేటప్పుడు కూడా దావీదు గారు తెలివిగా చెప్పాడు, నేను ఎవరినో చెప్పండి అయ్యా, ఆ నాబాలుకు నేను ఎవరినో చెప్పండి, తనకు గడిచిన కాలంలో నేను ఎలా సహాయపడానో చెప్పండి అని చెప్తే దావీదు సేవకులు వచ్చి నాబాలుకు చెప్పారు, పలానా యెషయా కుమారుడు దావీదు మీ గొర్రెల బొచ్చు కత్తిరించినప్పుడు తన సేవకులు మీకు సహాయం చేశారు, మీ గొర్రెల మందలకు వారు కావలిగా ఉన్నారు, ప్రాణహాని కలగకుండా సంరక్షణ ఇచ్చారు అని నాబాలు చెప్తే, నాబాలు ఎలా మాట్లాడుతున్నాడంటే, దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు? చాలా
చాలామంది ఇలాగే ఉంటారు కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు గతానుభవం, ప్రస్తుత అనుభవం, భవిష్యత్ అనుభవం. గతానుభవం నీది అదే ఉండొచ్చు. దావీదెవడు, యెషయా కుమారుడెవడు అని మాట్లాడి ఉండొచ్చు. కానీ పౌలు ఎప్పుడైతే ఆ వెలుగు తాకగానే యేసుక్రీస్తు జీవితంలోకి వచ్చేసాడో, పౌలు జీవితం వర్తమానంలో మంచితనాన్ని వెదజల్లేటువంటి సువాసనతో కూడిన జీవితం. రక్షణ పొందావా? చేతులు ఎత్తమన్నాం. బాప్తిజం తీసుకున్నావా? మరి చేతులు ఎత్తమన్నాం. మారు మనసు పొందావా? అడగవలసిన అవసరం నాకు లేదు. నువ్వు సజీవుడిగా ఉన్నావు, సాక్ష్యం సంపాదించుకుంటున్నావా? యెషయా కుమారుడు ఎవడంటావా? దావీదు కుమారుడు ఎవడంటావా? ఎందుకు నీవు రక్షణ వాక్యం పొందావా? ఎందుకు బాప్తిజం పొందావా? ఎందుకు సిలువ శ్రమల వాక్య ధ్యానాలలో 40 దినాలు వచ్చి సమయాన్ని వ్యర్థం చేసుకుంటా? జీవితంలో మార్పు లేకపోతే, మంచితనం అనే సుగుణము నీలోనికి రాలేకపోతే, నీవు గురి కలిగిన దేవుని రాజ్యాన్ని వారసత్వం సంపాదించుకోలేవు. మంచితనం చాలా అవసరం. కరుణాహృదయులై ఉండాలి, క్షమాభావం కలిగి ఉండాలి. దావీదెవడు, యెషయా కుమారుడు ఎవడు? రక్షణ పొందిన విశ్వాసి మాటలో మంచితనం కనపడాలి. హల్లెలూయా. వ్యక్తిత్వంలో మంచితనం కనపడాలి. హల్లెలూయా. ఆ 1948వ సంవత్సరంలో పుట్టి ఈ మాసములో చనిపోయిన వ్యక్తిని గురించి తనకిష్టమైన ప్రాణ స్నేహితుడైన సేవకుడు చెప్పాడు. అధికారిగా ఆయన సీటులో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ ముందుకు వచ్చి, రోగి అయిన అవనివ్వండి, ఉద్యోగి అయిన అవనివ్వండి, ఆ వ్యక్తి ముఖం వైపు చూడకుండా మాట్లాడే గొప్ప వ్యక్తిత్వం. సాధ్యమేనా? చాలా మంది రక్షణ పొందారు. స్త్రీలు కనబడితే పైనుండి కిందగా చూస్తారు. కష్టంగా ఉంటాయండి మాటలు. ప్రాక్టికల్ థీమ్ అన్నది, ప్రాక్టికల్ థీమ్ అంటారు దీన్ని. థియలాజికల్గా ప్రాక్టికల్ థీమ్ సామాన్యమైనది కాదు. నొప్పించేది, బాధ పెట్టేది, ఆలోచింపజేసేది. నాబాలు సహాయం పొందాడు, ఉపకారం పొందాడు, కానీ అపకారంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. రాత్రిలో కూర్చున్న నీవు కొంచెమైనా మంచితనం కలిగి బతుకుతున్నావా? రక్షణ పొందావు కదూ, బాప్తిసం పొందావు కదూ, నవనిబంధన ఆరాధనలో పాల్గొంటున్నావు కదూ. నేను కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తూ ఆయన చెప్పాడు, ప్రతి విశ్వాసి సంవత్సరంలో 52 ఆదివారాలు ప్రసంగాలు వింటున్నాడు, 52 బుధవారాలు వింటున్నాడు. మన యొక్క సంఘాలయంలో ఆరాధనలు 52 శుక్రవారాలు ప్రసంగాలు వింటున్నాడు. అటు ఇటుగా జ్ఞాపకార్థాలు, కృతజ్ఞతలు, కూడికలని ఇంకొక 50 ప్రత్యేక కూడికలు, ప్రసంగాలు వింటున్నాడు. క్రిస్మస్లో జనవరిలో 4 ప్రసంగాలు వింటున్నాడు. 40 దినాలు లెంట్ డేస్ అని వింటున్నాడు. 4 రోజులు మీటింగ్లను వింటున్నాడు. మళ్ళీ జీవితంలో 10 రోజులు ఏసన్న గారు అంటాడు, జైపాల్ గారు అంటాడు, జైపాల్ గారి కుమారుడు అంటాడు. మొత్తం సంవత్సరానికి 264 ప్రసంగాలు వింటాడు. ఈ ఏజ్ ఆగలేదని మళ్ళీ 52 వారాలు లేక 12 నవనిబంధన ఆరాధనలో ప్రసంగాలు వింటాడు. రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడానికి సిద్ధపడిపోతాడు. నువ్వు అంటున్నానని కాదు, అందరికి వర్తించేది. ఇవేమీ రాలేదని మళ్ళీ డిసెంబర్ 31వ తారీఖున వాళ్ళలో చాలా వినయంగా తీసుకుంటాడు. మళ్ళీ గుడ్ ఫ్రైడే ముందు రోజు కూడా తీసుకుంటాడు. నా వాళ్ళ జీవితం కలిగి ఉంటాడు. మంచిగా ఉందా? మొత్తం 264 ప్రసంగాలు. ఇన్ని ప్రసంగాలు విని కూడా తన జీవితంలో కరుణా హృదయం, క్షమాభావం రాకుండా ఉంటే ఎక్కడికి వెళదామని పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం అనండి అందరూ. ఏ
బహుమానం అంటే ఉన్నతమైన పిలుపుకు తగిన మన వెనుక చాలా ఉండేవి, ఇప్పుడు తీసేసారేమో. అవన్నీ కూడా అందుకు అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా క్షయమయ్యాయి, కొద్దిసేపు ఆనందపడేవి. కానీ ఇక్కడ కూర్చున్న మనందరికీ ఉన్నతమైన పిలుపు ఉంది, దానికి తగిన బహుమానం ఉంది. ఆ బహుమానం నీకు పొందాలంటే నాబాలు జీవితాన్ని విడిచిపెట్టు. రక్షణ పొందేదని ఒక ముద్ర వేసుకుని స్థానిక సంఘ సభ్యునిగా ఎంతకాలం ఉన్నా, లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, ఎంతకాలం బ్రతికినా ఇంటి అనగా ఏదో అంటారు కదా. ఇంకొక సామెత ఉంటుంది, చెవిటోడు ఉందంట, నేనల్లా మీరే అన్నారు, ఏముందేరట. అలా ఉంటే కాదు. దిస్ ఇస్ ద ప్రాక్టికల్ థింగ్. ఈ ప్రసంగాలు నీవు విని నీ జీవితానికి అన్వయించుకోగలుగుతున్నావా? నీ జీవితానికి నీకు తెలియట్లేదా మంచితనం అనేది ఉందా లేదా? వ్యక్తిగత మంచితనం, ఇతరుల్లో మంచితనం, దేవునిలో మంచితనం. కొంతమంది ఎప్పుడు కూడా, నేను అప్పుడప్పుడు చూస్తుంటాను కొంతమందితో జర్నీ చేసేటప్పుడు, వాళ్ళ మాటల సంభాషణలో ఆ ఒక వ్యక్తిని గురించి కొంచెం కూడా మంచిగా చెప్పడం, కొంచెం కూడా మంచిగా చెప్పడం. చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలు కాపాడుకుంటాం. కొంతమందికి బాధగా ఉంటాయి. దైవదాసునిగా ఆత్మతో నింపబడి మాట్లాడే మాటలు ఒకవేళ నన్ను ఇష్టపడకపోవచ్చు, మీరు సూటిగా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఈ మాటలు, ఈ గ్రంథంలో ఉన్న మాటలు చెప్పకపోతే నేను దోషినైపోతాను, పిలిచిన పిలుపు నిరంతరమైపోతుంది. పౌలు భక్తుడు వాక్యాన్ని చెప్తూ ఉపయోగించినటువంటి సందేశంలో ఉపయోగించుకున్నటువంటి అనుభవాలు ఏంటో చూస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలోనే పౌలు భక్తుడు ఎలా మాట్లాడుతున్నాడో. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18వ వచనం, ఎలాగనే జనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ గురుతుల బలము చేతను, బలత్కారముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కానీ మరి దేనిని గూర్చియో మాటలాడ తెగింపను కదా. ఇక్కడ ఏదైనా సొంతగా చెప్పే మాటలు ఉన్నాయా? పౌలు భక్తుడు చెప్పిన మాటలే కదండి. పౌలు భక్తుడు అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేత, క్రియ చేత, గురుతుల బలము చేత, మార్కార్యముల బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేత, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చియే కానీ మరి దేని గుర్చియో. చాలామంది ఏమంటారంటే, ప్రసంగం చేసినాక కొంతమంది అంటారు, అరుణ్ కుమార్ మాస్టర్ అన్ని సొంత మాటలు చెప్పలేడండి, వాళ్ళలో ఎప్పటికీ మంచితనం రాదు. నాకు తెలుసండి, ఎప్పటికీ మంచితనం లోబడాలి మనం. ఇప్పుడు నాబాలు మోటివాడిగా ఉండి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? నాబాలు ఏమంటున్నాడు? యెషయా ఎవడు, దావీదు ఎవడు, ఏం మాట్లాడండి. చాలామంది సంఘాలయంలో రక్షణ పొందిన వాళ్ళు ఇతరులను పిలిచేటప్పుడు ఎలా పిలవాలి కన్నా, అమ్మ, బాబు, అయ్యా అని పిలుచుకోవాలి మనం, లేకపోతే సహోదరుడు అని పిలవాలి అంటారు కొంతమంది. మాటలో మార్పు రాకపోతే మన మంచితనం ఎప్పటికీ రాదు మనలోకి. మనం సంఘాలయంలో విశ్వాస జీవితంలో ఒక వ్యక్తితో, ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువు అమ్మ అని సంబోధించాడు, మనం కూడా అమ్మ అని సంబోధించాడు. ఎంత చక్కని మాట. పురుషులతో మాట్లాడేటప్పుడు అయ్యా, బాబు అని సంబోధించాలి. లేకపోతే మంచితనం మనలోనికి, నాకంటే ఎక్కువ చదివిన వారినైనా, నాకంటే తక్కువ చదివిన వారినైనా నేను చాలా మటుకు సార్ అంటాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు అలా నేర్పాడు. ఇచ్చి గౌరవం పొందుకుంటే ఆ మంచితనం, ఆ వాతావరణం మనలో నిలిచి ఉంటుంది. అంతేగాని నేను గొప్పవాళ్ళని, నాకున్న ఘనత గొప్పదని, నాకున్న హోదా గొప్పదని, నా కులం మంచిదని, నా వ్యక్తిత్వం మంచిదని, నాకున్నదంతా కూడా గొప్పదని, ఇతరులు దానికంటే తక్కువ వారని తక్కువగా చూస్తే నా జీవితంలో ఎప్పటికీ మంచితనం, ఇతరుల నుండి మంచితనం అనే సుగుణాన్ని నేను వ్యక్తము చేయనే అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తుతారు.
అర్థమవుతున్నా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. దేవుని సేవకుడు నేను ప్రభు చేత పిలువబడిన వాడు, ఏదో ఆశించి చెప్పడానికి కాదని ఆత్మ నింపుదలలో క్రమపరుచుకోవడానికి ఉపయోగకరమైనటువంటి సందేశం. హృదయంలో బాధ ఉంది, ఆ 1948లో పుట్టిన వ్యక్తిని కోల్పోయిన దాన్ని బట్టి. కానీ ఆ వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళగానే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించిన దేవుడు తెలుసా, తండ్రిని వాళ్ళను విడిచిపెట్టే. ఆయన శుక్రవారం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. శనివారం కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు నా ముందుంచిన వాక్యం, తండ్రిని వాళ్ళలో విడిచిపెట్టుకుని వెంబడించాడు. అర్థం కాదు నాకు. ఆ మాట అర్థం అవడానికి 1 నెల రోజులు పట్టింది. తండ్రిని వాళ్ళలో విడిచిపెట్టేశాడు. 1 నెల రోజులు చాలా కృంగిపోయాను. ఆయన కావాలని కాదు, ఆయన దగ్గర ఉన్నటువంటి ధనం పొందుకోవాలని కాదు, ఆయన పొందుతున్నటువంటి శ్రమను బట్టి కృంగిపోయాను. కానీ ఆయన మరణించిన వెంటనే ఆయనకు ఆయనే తండ్రి, నాకు ఆయనే తండ్రి. నాకు అప్పచెప్పిన బాధ్యత అనేకులను దేవుని రాజ్యంలోకి తీసుకుని వెళ్ళాలి. దానికి అవసరమైన లక్షణం ఏంటో చెప్పడా? దానికి అవసరమైన లక్షణం ఏంటి చెప్పండి? ఈ రోజున్న అంశం ఏంటి మంది? ఇప్పుడు మొదటి విషయం, నాబాలు వలె వ్యతిరేక జీవితాలు జీవించవద్దు, కరుణాహృదయులై క్షమాభావం కలిగి ఉందా. ఈ విషయం దావీదుకు తెలిసింది. దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడంటే ఊరుకుంటారు ఎవరైనా? ఎవరైనా ఊరుకుంటారా? మంచి చేసినోడు ఊరుకుంటాడా? వెళ్ళి తేల్చుకుందాం పోదని దావీదు 400 మంది చేత కత్తి పట్టించుకున్నాడు, ఆయన కత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు నాబాలు అబీగయలు సేవకుడు వెళ్ళి, అమ్మా దావీదును మన యజమాని ఇలా అన్నాడట, ఆయన తన యొక్క పరివారంతో వస్తున్నాడు, ఏం జరుగుతుందో తెలియదు అని అంటే అబీగయలు సుబుద్ధి కలదు కనుక ఆమె వెంటనే గాడిదెక్కింది, దావీదును కలుసుకోవడానికి కానుక సిద్ధపరిచింది. ఎంత మంచిదనా! భర్త మోటివాడైనా దుర్మార్గుడైనా స్త్రీ చెప్పండి మంచితనాన్ని ప్రదర్శిస్తుంది. హల్లెలూయా. ఆమె దావీదు దగ్గర ఆ విషయాలన్నీ తెలుసుకుని ఇంటికి వచ్చి, ఈ నాబాలు బాగా తాగుతున్నాడట, ఆనందపడుతున్నాడు. ఆమె కొద్దో గొప్ప సమాచారం చెప్పలేదట. బైబిల్లో నన్ను ఆకర్షించింది. చాలామంది భార్యలు ఏం చేస్తారంటే, ఏమన్నా జరగగానే వెంటనే ఇంటికి తెచ్చి ఒకటికి ఇంకా ఏమి వెళ్ళి ఒక 10 కలిపి చెప్తారు. అప్పుడు పురుషుడికి ఏమొస్తుంది? కానీ అబీగయలట ఆ రాత్రంతా కొద్దో గొప్ప ఏమి చెప్పలా, పొద్దున చెప్పింది, అయ్యా నువ్వు చేసిన పనికి దావీదు ఇలా రాబోతున్నాడు అనగానే నాబాలు నిశ్చేష్టుడైపోయాడు. తరువాత బైబిల్లో రాయబడింది, 10 దినములైన తరువాత యెహోవా అతనిని మొత్తెను కనుక అతడు మరణముంది. జాగ్రత్త. నాబాలు మరణించేటప్పటికి తనలో మంచితనం కొంచెమైనా చెప్పండి, మరణించే సమయానికి మంచితనం కొంచెమైనా లేకపోతే, ఇప్పుడు ఈ మంచితనం ఎందుకు నేర్చుకున్నాం తెలుసా? ఆత్మఫలం ఉంది కదా, ఆత్మఫలంలో ఒకటి మంచితనం. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. ఆ శరీర కార్యాలన్నీ మనం కలిగితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. అందుకని దేవుడు ఆత్మఫలములో మంచితనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మంచితనం లేకపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. నాబాలు 10 దినములైన తరువాత చనిపోయాడు. మరణించే సమయానికి నాబాలులో కొంచెమైన మంచితనం రక్షణ పొందిన నీలో దినదినం దేవుని మందిరానికి వచ్చి సంవత్సరానికి 264 ప్రసంగాలు సుమారుగా వింటున్న నీలో ఏ మార్పు కలుగుతుంది? ఆలోచన చేస్తున్నారా? కొంచెమైన కరుణా హృదయం ఉంటుందా? క్షమాభావం అనే చక్కని విలువైన ఆ యొక్క లక్షణాన్ని కలిగి ఉంటున్నావా? దేవుని మాటలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా
దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును అను వాటిని ధరించుకోండి. చూడండి, మనం ఎవరమంటే దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళం. ఇప్పుడు మనం దుర్మార్గులు కాదు, మోటితనం కలిగిన వాళ్ళం కాదు, దేవుని చేత ఏర్పరచబడిన. అందుకని మా తండ్రి గారు జనవరిలో పాట రాసి, ఆ పాట నేను అన్యుల కొరకు రాశాను. కృప వేడుకునుమా అనేటువంటి ఆ క్యాప్షన్ పెట్టి ఆ పాట గురించి డిస్కస్ చేస్తే ఆయన చెప్పిన మాట, అన్యజనులు ఈ పాట విని మార్పు చెందాలని రాశారు. ఎంత గొప్ప అనుభవం. దైవ సన్నిధిలో కరుణా హృదయం, క్షమాభావం అవసరం. ఆ రెండు మనలో ప్రదర్శించగలిగితే ఇతరులు మన మంచితనాన్ని గుర్తిస్తారు. మంచితనం లేకపోతే, ఈ మాట చెప్పండి, మంచితనం లేకపోతే దేవుని రాజ్య ప్రవేశం లేదు. చెప్పండి అందరూ, మంచితనం లేకపోతే దేవుని రాజ్య ప్రవేశం. ఈరోజు నేర్చుకుందామా? ఈ మంచితనం ఒక్క రోజులోనే అయిపోయేదేనా? ఒక్క రోజులో అయిపోతుందా? మనం మరణించే సమయానికి, మనం మరణించిన వెంటనే భూమి మీద ఒకటి మిగిలిపోతుంది. ఏంటది? సాక్ష్యం. ఆ సాక్ష్యం వెనుక దాగి ఉన్నదే మంచితనం. ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు, గుర్తుపెట్టుకోండి. నాబాలన్న 10 రోజులు ఉన్నాడు కదా, విషయం తెలిసినాక నాబాలు ఎన్ని రోజులు ఉన్నాడంట? 10 రోజులు ఉన్నాడు. తర్వాత అయినా దేవుడే. ప్రతి వ్యక్తికి మరణమై ఉండాలి. మనలో ఉన్న కండబలం, మనలో అంగబలం ఏమి పనికి రావు. 30 రోజులు ఎయిమ్స్ హాస్పిటల్లో MIC వార్డ్ దగ్గర పడిగాపులు కాసి అనేకులు చూశాను. ఆరంభించాడు దేవుడు. ప్రతి రాత్రి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయగానే అక్కడ భారముతో ఉన్న రోగి తాలూకు అటెండెన్స్ కనబడుతున్నారు. ఇంటిలో మనం సురక్షితంగా ఉన్నాం. ఈ రాత్రి సంఘంలో ఇక్కడ చక్కగా కూర్చున్నాం. ఎందుకు ఇచ్చాడు తెలుసా ఈ అనుభవం? ఎందుకు ఇచ్చాడు తెలుసా ఈ అనుభవం? మనలోనికి మంచితనం రావాలి. నేను ముందుకు సాగిపోతున్నాను, నాకున్న 10 నిమిషాల సమయంలో. రెండవది, మంచితనం పొందుకోవాలంటే జ్ఞాపకం పెట్టుకోండి, కరుణాహృదయులై ఉందాం, క్షమాభావం కలిగి ఉందాం. రెండవ విషయం ఏంటంటే క్రియలలో మంచితనం కనపడాలి. మనం చేసే పనులలో మంచితనం కనపడాలి. చాలామంది కనపరుచుకోవడానికి క్రియలు చేస్తారు. నీవు చేసే క్రియల వెనుక నీ మంచితనం ఎంత ఉన్నది కనపడాలి. చూద్దాం బైబిల్లో లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి. మనందరికీ తెలిసినవే. లూకాసు వార్త 7వ అధ్యాయం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసగిన ఇంట భోజనం చేస్తున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తని తీసుకుని వచ్చింది. చాలండి, పరిసగిన ఇంట భోజనాన్ని కూర్చున్నాడని పాపాత్మురాలైన స్త్రీకి తెలిసింది. ఆమె అత్తరు బుడితో వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల దగ్గర నిలబడింది. ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. తల వెంట్రుకలతో తుడిచింది. ఆయన పాదములను ముందు పెట్టుకుంది. ఆ అత్తరు వాటికి పూసింది. అప్పుడు పరిసేడు అనుకుంటున్నాడట, ఈయన ప్రవక్త కదా, ఈయన అంత అర్థమైపోతుంది, ఆమె పాపాత్మురాలని అర్థమైపోతుంది అని తనలో తాను అనుకుంటున్నాడు. చాలామంది పరిసయ్యులు లాంటి మంచితనం, నాకు నేను మంచివాడు అనుకుంటాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన చేసిన కార్యాన్ని తను గుర్తించలేని స్వభావం కలిగినటువంటి చెడ్డ మనసుతో ఉన్నాడు. తన మనస్సులో ఏమనుకుంటున్నాడంటే, యేసు ప్రభు ప్రవక్తలాగా ఉన్నాడు కదా, ఈ పాపాత్మురాల స్త్రీ యొక్క పాపమంతా ఆయన తెలిసిపోతుంది, ఈయన పరిశుద్ధుడు లేక. చాలా మంది ఇలా అనుకుంటారు. కానీ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా నేను నీ ఇంటికి
వచ్చిన దగ్గర నుండి నా పాదములకు నీవు నీళ్ళు ఇవ్వలేదు. ఆమె తన కన్నీళ్లతో నా పాదములు తడిచింది, తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. నేను లోపలికి వచ్చినప్పటి నుండి నా పాదములు ముద్దు పెట్టుకుంటూ ఉంది అని చెప్పింది. ఆమె విస్తార పాపములు ప్రేమించను కనుక, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, అప్పు ఇచ్చేవాడికి ఇద్దరు అప్పు పడ్డారు. ఒకడు 500 దేనాలు, ఒకడు 50 దేనాలు. ఆ అప్పు ఇచ్చిన వాడు మీరు అప్పు తీర్చిన అవసరం లేదు అన్నాడట. ఒకళ్ళు 500 రూపాయలు ఇవ్వాలి, ఒకళ్ళు 50 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళలో ఎవరు అప్పు కొట్టివేసిన వారిని ఎక్కువ ప్రేమిస్తారంటే, సహజంగా అప్పు ఎక్కువ ఉన్నవాడే ఆనందంగా ఆయన గొప్పవాడు అంటాడు కదా. అప్పుడు ప్రభువు చెప్పింది కరెక్టే, కానీ ప్రభువు చెప్పిన మాట ఏంటంటే ఆమె విస్తారముగా ప్రేమించింది. ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఆమె క్రియలను బట్టి ఆమె మంచితనమును వ్యక్తపరిచింది. ప్రభు సన్నిధిలో కూర్చున్న నీవు పరిచయం వలె ఇతరులు ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకోకుండా వీళ్ళేదో పెద్ద భక్తులు చేస్తున్నారు విమర్శిస్తున్నావా? లేకపోతే వాళ్ళు కలిగిన పాట పాడుతున్నప్పుడు ఈయనేదో పెద్ద గాయకుడని విమర్శిస్తున్నావా? లేకపోతే ఏదైనా ఇక్కడ మంచి మాటలు చెప్పే దేవుని మాటలు చెప్పేటప్పుడు ఆ వ్యక్తి కలిగిన ఆ చెడ్డ జీవితం ఒకవేళ అది చెడ్డదని నీవు విమర్శిస్తున్నావా? ఒక వేలు మనం ఇలా చూపిస్తుంటే నా వైపు 3 వేళ్ళు తిరిగి ఉన్నాయి. విమర్శించేది ప్రభువే. దేవుని మాటలు మనం వింటున్నాం. ఆ పరిసయుడు అంటున్నాడు ఈయన ప్రవక్త కనుక ఈమె పాపాత్మురాలని కనిపెట్టేస్తాడు. వాడిలో వాడు అనుకుంటున్నాడు. మంచితనం నీలోనికి రావాలంటే క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. క్రియలు లేకపోతే మనలోనికి మంచితనం రాదండి. ఐఎమ్ వెరీ సారీ టు సే దీస్ వర్డ్స్. కఠినముగా ఈ అంశం ఉండొచ్చు, కానీ దీని ద్వారా నేర్చుకునే పాఠం చాలా గొప్పదిగా ఉంది. నా మటుకు నేను చాలా బాధపడుతున్నాను. నా శేషించిన జీవితంలో సేవ వ్యాప్తి చెందాలి, ఏదో చేయాలని కాదు. నేను మా కుటుంబం, నేను బలపరిచే వ్యక్తులు గురి వద్దకు వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే నాలో కరుణ హృదయం ఉండాలి, క్షమాభావం ఉండాలి. రెండవది చెప్పండి, ఆ క్రియలు కనపడాలి. క్రియలు లేకుండా మంచితనం రానే. ముగింపులోకి వెళ్ళిపోతూ ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మూడవది ఏంటంటే, చెడుతనాన్ని గద్దించి సరిదిద్దటంలో వ్యక్తమవుతుంది మంచితనం. చెడుతనాన్ని గద్దించి సరిదిద్దటంలో వ్యక్తమవుతుంది మంచితనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. సాక్షాత్తు దేవుడు మంచివాడు, ఆయనలో మంచితనం ఉంది కనుక ఆయన గద్దించి సరి చేస్తాడు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. యేసు దేవాలయంలోనికి ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రోగలు మార్చు వారి బల్లలను, గోవములను వారి పీఠములను అడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారు. యేసు ప్రభువు మంచితనం, ఆయన మంచితనములో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మంచితనం ఎలాంటిదంటే అది వ్యక్తిగతమైనది, పర్సనల్. అది రక్షణాత్మకమైన మంచితనం అయింది. అది పునరుద్ధరణాత్మకమైన మంచితనం. 3 మాటలు చెప్పాను. దేవుని ప్రభువు మంచితనం వ్యక్తిగతమైంది, పర్సనల్. ఇట్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ గుడ్నెస్. అది రక్షణాత్మకమైన మంచితనం. ఇట్ ఈజ్ ఎ రెస్టోరేషన్, పునరుద్ధరణాత్మకమైన మంచితనం. అంత మంచితనం కలిగిన దేవుడు అంటున్నాడు,
మందిరం, దేవుని మందిరం. దీనిని మీరు దొంగలకు హోదా చేశారు. ఆయన లాంటి వాడంటే చెడుతనాన్ని గద్దించి సరిదిద్దటంలో ఆయన మంచితనం వ్యక్తం చేశాడు. బైబిల్ ఒక మాట ఉందండి. దైవజనుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతూ ఉంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. దైవజనుడా అదేనా 6వ అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం లేకపోతే ఒక్క నిమిషం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం మొదటి. వృద్ధిని గద్దింపుగా తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్లను పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. ఇక్కడ కూర్చున్న మీలో నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, అంతకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, సమాన వయసులు ఉన్నారు. చాలామంది కొంతమందిలో మీకు ఏం బాగుంటుందంటే, వీడు నా కళ్ళ ముందు పుట్టినోడు, వీడు చెప్పేది మేము వినాలా అనే భావం ఉండొచ్చు. కానీ దేవుడు పిలిచిన తరువాత ప్రభు పరిచర్యలో యేసు ప్రభు వారు ఆనాడు పెద్దల మధ్య కూర్చుని జ్ఞానంతో వారితో సంభాషించాడు. ఇప్పుడు వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. హెచ్చరించడం ద్వారా, గద్దించడం ద్వారా ఒక వ్యక్తి జీవితం మంచితనంలోనికి మార్పు చేయబడుతుంది. హెచ్చరిక లేకపోతే, గద్దింపు లేకపోతే చెప్పండి ఎప్పటికీ ఏం రాదట? మార్పు కాదు, మంచితనం. ఇప్పుడు మార్పుతో పని లేదు మనకి, మార్పు ఎప్పుడు అయిపోయింది మనకి. ఇప్పుడు కావాల్సింది ఏంటి? మంచితనం. దైవ సన్నిధిలో ఈ పత్రికలోనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో దైవజనుడా, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో, నీవైతే దేవుని మనుష్యుడా అని రాయబడింది. ఓ మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నీవైతే దేవుని మనుష్యుడా. దైవజనుడు అంటే పాస్టర్ గారు అనుకుంటారు, కాదు, ఏం కాదు, దేవుని మనుష్యుడా అని రాయబడింది. ఇక్కడ కూర్చున్న మనం దేవుని మనుష్యుడా. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ఏం చేయాలట? చాలా కష్టం కదా. ప్రయాసపడటం అంటే చాలా కష్టం, సంపాదించుకోవడం అంటే చాలా సులభం. దైవజనుడు అంటే మీరు పొరపాటున ఇది పాస్టర్ గారికి రాశాడు అనుకోండి వచనం, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో ఓ మనుషుడా అని రాయబడింది, ఓ విశ్వాసి అని రాయబడింది, దేవునిని వెంబడించువాడా అని రాయబడింది. నీతి, దైవభక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం, ఎంత గొప్ప మాటలండి. ఇవి ఒక్క రోజులో వచ్చేసే కాదు, నీటిలో మునిగి పైకి రాగానే. చాలామంది నీటిలో మునిగి పైకి వచ్చి అయిపోయింది అనుకుంటున్నారు. నీటిలో మునిగి పైకి ఎందుకు వచ్చామని చెప్పిన, నీటిలో మునిగి పైకి ఎందుకు వచ్చామని చెప్పిన, నిర్మలమైన మనస్సాక్షికి ప్రత్యుత్తర బాప్తిసం. బాప్తిసం తీసుకుంటే అయిపోయింది అనుకుంటున్నాం. జీవితం లేదు, శేషించిన జీవితం ఉంది. ఆ శేషించిన జీవితంలో ప్రభువు మన మంచితనాన్ని చూసినప్పుడు ఆయన ముందు మంచితనం కలిగిన వారంగా ఉండాలంటే నిర్మలమైన మనస్సాక్షికి ప్రత్యుత్తరం. మనస్సాక్షి గద్దిస్తుందా? పదే పదే అరుకుమారన్న మనస్సాక్షి గద్దిస్తుంది. పరుగులు తీయాలన్న మనసు వచ్చినప్పుడు వెనక్కి లాగుతుంది. దాన్ని నా ఆధీనంలో నేను ఉంచుకోగలగటానికి నాకు బాప్తీసం ఉపయోగపడుతుంది. ఆ బాప్తీసం ఎందుకో తెలుసా? పౌలు చెప్పాడు, పునరుద్ధాన బలం పొందాలని. హల్లెలూయా. పునరుద్ధాన బలం పొందాలని, ఈ శరీరం మార్పు చెందాలని, నేను సిద్ధపడగలిగి ఆయన రాకడలో ఉండాలని ఎదురు చూడటానికి నాకు బాప్తీసం. కానీ బాప్తీసం ద్వారా పరలోకానికి వెళ్ళడానికి టికెట్ కానీ చాలామంది బాప్తీసం మునిగితే చాలు. ఏం చాలట చెప్పండి అందరూ, ఏం చాలు? మునిగితే పుష్కరాల్లో అందరూ మునుగుతున్నారు. అది బాప్తీసమే ఒక రకంగా.
12 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి పుష్కరాల్లో కూడా ఒక మునుగు. కాకపోతే మనకేంటో చెప్పిన సేవకుడు, నీరు, దేవుని ఆత్మ సాధనంగా ఉంటుంది. హల్లెలూయా. త్రిత్వములో త్రియేక దేవుడు మనకు తోడుగా ఉండి ఆ బాప్తీస క్రమం ద్వారా నిన్ను నూతన వ్యక్తిగా మార్చాడు. అనారోగ్యం వచ్చిందని బాప్తీసం కాదు, ఆర్థిక సమస్యలు పోయాయని బాప్తీసం కాదు, ఇల్లు కట్టుకోవడానికి శక్తినిచ్చాడని బాప్తీసం కాదు, సంఘములో ఏదో చేయాలని కాదు బాప్తీసం. బాప్తీసం పొందిన వెంటనే నాబాలు జీవితాన్ని విడిచిపెట్టి కరుణాహృదయులై క్షమాభావం కలిగిన మొదటిది. రెండవ విషయం, క్రియలను ప్రదర్శిద్దాం, తద్వారా మంచితనాన్ని పుణికిపుచ్చుకుందాం. మూడవది, గద్దింపుకు లోబడి, ఇది నిజమే, చెడుతనాన్ని గద్దించి సరిదిద్దటంలో మంచితనం మనకు వస్తుంది. మా తండ్రి గారికి ఉన్న సుగుణం ఏంటంటే మోమాటము లేకుండా, అది ఎంత వాడైనా ఉన్నతున్నట్టు చెప్తాడు. చెప్పడానికి బట్టే ఈ రాత్రి మీ ముందు ఇలా నిలబడగలిగాను. అలా నన్ను సరి చేయకపోతే నేను ఎప్పుడో లోకంలో కలిసిపోయి నరకపోతున్నాయి. ఒక తండ్రి నన్ను తిట్టాడు కనుక, ఒక తల్లి నా కొరకు కన్నీరు ప్రార్థన చేసింది కనుక, వారు కలిగిన మంచితనాన్ని బట్టి దేవుని మంచితనం నాలోకి వచ్చేసింది. నేను ఇప్పుడు అనేకులకు ప్రయోజనకరముగా ఆ మంచితనాన్ని ఇతరులకు వెదజల్లగలుగుతున్నాను. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు ఉండాలనుకుంటాను, వ్యాధి బాధలు వచ్చినప్పుడు ఉండాలనుకుంటాను, ఆర్థిక సమస్యలలో ఉన్నప్పుడు నాకున్నది ఇవ్వాలనుకుంటాను, కుటుంబాలు చితికిపోయి విడిపోతున్నప్పుడు వారి మధ్యకు వెళ్ళి నా మంచితనం దేవుని మంచితనముగా ప్రదర్శించి కుటుంబాలు కట్టడానికి ఇష్టపడతాను. ఈ దినం నుండి రైట్ నా నువ్వు బాప్తీసంతో సరిపెట్టుకోవద్దు, నా వాళ్ళు లాంటి దుర్మార్గతను కలిగి ఉండదు, మాటలలో మార్పు కలిగి ఉండు, వ్యక్తిత్వంలో మార్పు కలిగి ఉండు, చూపు మార్చుకో, నడవడిక మార్చుకో. బాబు ఎప్పుడు వస్తాడో తెలియదు. నా వాళ్ళు 10 రోజులు వాళ్ళ భార్య వర్తమానం చెప్పగానే భయపడి కట్ అయిపోయాడట. కానీ 10 రోజుల తర్వాత చచ్చిపోయాడు. చచ్చిపోతే అక్కడికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. నాకు లేకపోతే నువ్వు మారు మనసు పొందావా, బాప్తీసం పొందావా, ఇది కాదు కన్స్టెంట్. బ్రతుకు జీవితంలో మంచితనం లేకపోతే ప్రభుత్వం కలుసుకున్నాం. తల నుంచి ప్రార్థన చేసుకున్నాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం దినాలు చాలా త్వరగా అయిపోతున్నాయి. ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. యూట్యూబ్లో, లైవ్లో, లేకపోతే మందిరాలలో సేవకులు గృహాలు దర్శించడంలో జ్ఞాపకార్థ కూడికలు, కృతజ్ఞత కూడికలు, వెళ్ళిపోతున్నాం. కూడికలు పాటలు పాడుతా, వాక్యం వింటా, ఏదో చేసి వచ్చేస్తాం. అది కాదు భక్తి. మంచితనం మనలోనికి రాకపోతే, దేవుని మంచితనం మీలో లేకపోతే ఎవరైనా నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? ఇతడు నిజ క్రైస్తవుడు, ఈమె నిజ క్రైస్తవుడు. కుటుంబంలో, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, రక్త సంబంధికుల మధ్య ఎలా ఉన్నారా? నోరుందని మాట్లాడేస్తున్నారా? తొందరపడిపోతున్నారా? ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఇక్కడ నుండి ఏమీ తీసుకుని వెళ్ళలే. మొన్న ఒక సమాధి కార్యానికి వెళ్ళాం. అక్కడ సమాధులన్నీ పరీక్షలు చూస్తే ఎంత గొప్పవాళ్ళు చనిపోయారు, మౌన స్థితిలో వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమి తీసుకుని వెళ్ళదా, కానీ సాక్ష్యాలు మిగిల్చి వెళ్ళి ఉంటారు. సజీవులుగా ఉన్న ధన్యత ఇది. ఒక్కసారి ప్రార్థన చేసుకో. ప్రభువా, ఇప్పటి వరకు నాకు తెలియక ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నాను. సహోదరులను భావించడం లే, ఒకే తండ్రికి తల్లికి పుట్టిన పిల్లలని భావించడం లే, ఈ లోక ఆస్తిపాస్తుల కొరకు, ఈ లోక ఘనత కొరకు ప్రయాసపడుతూ నా జీవిత విలువ తెలియకుండా ప్రదర్శిస్తున్నాను. ప్రభా, ఈ రాత్రి నన్ను కరుణించువా. ఒకవేళ తొందరపడి మాట్లాడుంటే నన్ను క్షమించువా. నాలో కరుణా హృదయం, క్షమాభావం పెట్టవా. నీ వాక్యము నాలో ఉన్న చెడుతనాన్ని గద్దించినప్పుడు లోబడుటకు నాకు నేర్పించవా. ఒకసారి మీలో మీరు ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు సంచరించే సమయం ఇది. నన్ను నేను గనపరుచుకునేది నాలో. జీవితం అల్పమైంది, విలువైంది. ప్రభు దగ్గర ఉండాలంటే ఆయన మంచితనం మనలో ఉంటేనే.
మన తల్లిదండ్రులు మంచితనం కొద్ది రోజులే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మర్చిపోతాం. కానీ ప్రభువుని చేరే వరకు దేవుని వాక్యంలో దాగి ఉన్న మంచితనం ప్రభువు నేర్పుతుంది. ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో, నీ క్రియలలో మంచితనం కనపడుతుందా? ఇప్పటి వరకు ఒకవేళ ఆ యొక్క పరిశీలన వల్లనే ఇతరులను ద్వేషిస్తున్నావా? ఎప్పుడు చూసినా ఇతరులలో మంచితనం ఒక్క లక్షణం కూడా కనపడలేదు నీకు. ఆ మనుషులు ఎందుకు అలా విమర్శిస్తూ ఉంటావు? దుర్మార్గత నీలో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని వాక్యమే ఇక నిన్ను పరిశుద్ధపరిచేది. ఇక నువ్వు రెండవసారి బాప్తిసం పొందనవసరం లేదు. దేవుని వాక్యమే నిన్ను పరిశుద్ధపరిచేది, నిన్ను పవిత్రపరిచేది దేవుని వాక్యమే. ఈ మాటలు విన్న తర్వాత నీ జీవితం ఈ రాత్రి ప్రత్యేకించబడాలి. ఇక ఎప్పటికీ నీ భర్త నిన్ను ఇంత మార్పు నీలో ఎందుకు కలిగింది? ఏం జరిగింది అంటే దేవుని వాక్యమే అని చెప్పు. నీ భార్య ఇంత మార్పు ఎందుకు కలిగింది అని నీ భర్త నిన్ను చూస్తున్నప్పుడు దేవుని వాక్యమే అని చెప్పు. ఇప్పటి వరకు భర్తకు లోబడకుండా నోటికి వచ్చినట్లు భర్తను మాట్లాడుతున్నావా? భర్త మాట వినకుండా నీ ఇష్టానుసారంగా ఉంటున్నావా? కుటుంబంలో నీవు కలిగినదే గొప్ప అనుకుంటున్నావా? ఈ మాటలు దేవుని మాటలు. భర్తగా నీ భార్యని ప్రేమిస్తున్నావా? బిడ్డలు తల్లిదండ్రుల మాట వినగలుగుతున్నారా? తల్లిదండ్రులు మంచితనం అవసరం. బిడ్డలు చిన్ననాటి నుండి తండ్రి తల్లి మంచితనం కలిగి ఉంటే మన బిడ్డలు మంచితనంలోనే ఉంటారు. మనలోనే మంచితనం లేకపోతే మన పిల్లలు భావి కాలంలో అంటే మంచి అనుభవాలు కలిగి ఉంటారా? ఆలోచన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాను నీ కొరకు. నువ్వు ఒకవేళ పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అంటే మీరున్న స్థలంలో మన హస్తాలు చూసి దేవుడు ఉన్నాడు. మీ హస్తం ఆయన వైపు ఎత్తండి. మీకు సహాయం చేయనప్పుడు నేను మీకు చిన్న ప్రార్థన చేస్తాను. కాబట్టి ఇతర వైపు చూడద్దు. ప్రభా ఆ మంచితనం నాకు కావాలి అని కోరుకుంటే ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్. ఆకాశం తట్టు చేతులు ఎత్తి హస్తం ఎత్తండి. దేవుడు మనకు మంచితనం ఇస్తుంది. ప్రార్థన. కాబట్టి ఇంకా ఎవరైనా మీ హస్తం ఎత్తితే ప్రభు పట్టుకుంటాడు హస్తం. కాబట్టి ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ రాత్రి అలుపులో ఎందుకు పనికి నడవాలి? నీ పోలికలో మానవ జన్మ ధరించి శరీరము ప్రాణము ఆత్మను కలిగిన వాళ్ళ ఈ లోకంలోనికి ఒంటరిగా వచ్చి, కానీ ఈ లోకంలో మాకు కుటుంబాలు నుంచి ఆ కుటుంబ జీవితంలో మీరు మమ్మలను మంచితనం కలిగి ఉండాలని నీ వాక్యం మాకు ఇచ్చింది. ఈ రాత్రి కొంతమంది మా జీవితంలో దేవుని మంచితనం కావాలని దైవదాసుని మాటని మాటగా తీసుకుని వారి హస్తాలు ఎందుకు వారున్నారు. వారి హస్తముల వైపు మీ పరాక్రమ గల బాగు చాటు మీరు పట్టుకున్నాయా. నేటి దినం నుండి కరుణార్థులై క్షమాభావం కలిగి క్రియలలో చెడుతనమును గూర్చి దైవదాసులు వాక్యముగా తెచ్చినప్పుడు మంచితనం కలిగి ఉన్నట్లు ప్రతి వారితో మాట్లాడండి. చేతులెత్తిన వారిని కూడా మీరు దీవించండి. వారు కూడా నీ మాటలు కూడా వారి జీవితాలలో కూడా మంచితనం కలిగి ఉండాలి. ఈ లోక యాత్ర మేము ఎప్పుడు ముగిస్తామో తెలియదు. మీ రాకడ కూడా ఎప్పుడో మాకు తెలియదు. మేము కన్ను పోయిగానే లోకంలో సజీవులుగా ఉన్నవారు మా గురించి సాక్షి ఇవ్వాలి. మా ఆత్మకు సురక్షిత స్థానం మీ దగ్గర ఉంది కనుక లాజరు భూమి మీద ధనధాన్యాలు మేము ఆస్తిపాస్తులు లేవు. వాళ్ళ దగ్గర రొట్టెలు ఏరుకున్నాడు. మంచితనంతోనే ఉన్నాడు. మీ దగ్గరే ఉన్నాడు. నెమ్మది పొందుతున్నాడు. అంటే ధన్యత మాకు కావాలి ప్రభా. అంటే ధన్యత మాకు ఇవ్వండి. ఆయన స్థానిక సంఘ కామరి ప్రియ తండ్రి గారు, ఎవరు డాక్టర్ జోసెఫ్ గారు, ప్రియ తల్లి గారు, గారు అనేక సంవత్సరాల నుండి నీ పిలుపును అందుకుని నీ పరిచయ నిమిత్తం నమ్మకంగా నీ దీన దాసుడు నేటి వరకు నీ పరిచయలో ఉన్నందుకు మీరు కూర్చున్నారు. మీరు అక్కడ ఆలస్యమైతే మీ దీన దాసుడు
రాకడ సమయం వరకు కూడా ఈ సంఘ పరిచయలో సేవకునిగా అనేకుల రక్షణార్థము, అనేకుల యొక్క సాక్ష్య జీవితం మెరుగుపరుచుకుంటూ ఈ దీనదాసులకు ఆరోగ్యం, ఆత్మబల అనుగ్రహించండి. చేరిన సంఘ పెద్దలు, విశ్వాసులు, స్త్రీ పురుషులు, ఆ బాప్టిస్ట్ పేట నివాసులు, మంగళగిరి పట్టణ వాసులు, ప్రతి వారికి కూడా మీరు సహాయం చేయండి. నిజదేవుడని మీరు తెలుసుకున్నట్టుగా ఈ సంఘాలయంలో జరిగే పరిచయం ప్రతి వారికి ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి. మీరు అక్కడ ఆలస్యమైతే నిశ్చితమైతే మరొక మాట మీ దీనదాసునికి ఇటు అవకాశం ఇచ్చినట్టు నా ప్రియ విడుల హృదయాలలో ఈ ప్రాక్టికల్ థీమ్ మంచితనం ఆయన మంచి విత్తనములు నాటి ఉంచుమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను.